హలో ఎవ్రీవన్. ఎప్పుడు ఒకలాగా కాకుండా టమాటా రసము పప్పుచారు కాకుండా ఇట్లా మునక్కాయతో రసం చేయండి, చాలా బాగుంటుంది. ఒక ప్యాన్ తీసేసుకొని కొంచెం 2 టీ స్పూన్ ఆయిల్ యాడ్ చేసేసుకున్న, కొంచెం జీలకర్ర మిరియాలు, ఇంకా ఒక ఆనియన్ మంచిగా కట్ చేసుకొని, ఇంకా 3-4 టమాటాలు పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకున్నాను. కొన్ని మునక్కాయలు అనమాట కడిగి మంచిగా కట్ చేసుకొని వాష్ చేసుకొని వేసేసుకోవాలి. అందులో కొంచెం ఉప్పు, కారం, పసుపు, ఇంకా రసం పౌడర్ ఉంటుంది కదా, అది కూడా యాడ్ చేసేసుకున్నాను అనమాట. దాన్ని మంచిగా కలిపేసుకోండి. ఇంకా ఒక 5 to 10 minutes మంచిగా మగ్గాలి. మునక్కాయ అనేది మంచిగా ఉడకాలన్నమాట, బాగుంటుంది. సో ఇందులో కొంచెం నేను వాటర్ యాడ్ చేసేసుకున్నాను, ఎందుకంటే మునక్కాయలు అనేవి మంచిగా మెత్తగా ఉడికిపోతాయి అన్నమాట. ఇది ఉడికిపోయిన తర్వాత మనం కొంచెం చల్లారించాలి, వేడివేడిగా పట్టొద్దు. కొంచెం కొంచెం చల్లారిన తర్వాత మిక్సీ పట్టేసుకోవాలండి. చూడండి, ఇట్లా మిక్సీ పెట్టుకొని జల్లెడలో పక్కన దాని జ్యూస్ అనేది తీసేసేయాలి అనమాట. మనం రసం ఎట్లా చేస్తాం, వాటర్ ఎట్లా తీసేస్తామో ఆ పల్ప్ అనేది పక్కన పెట్టేసి రసం తీసేసుకోవాలి. మనం టమాటా రసంకి ఎట్లా పోపిస్తాం సేమ్ అలాగనే ఒక 1 టీ స్పూన్ ఆయిల్ యాడ్ చేసేసుకున్నాను. వెల్లుల్లి దంచి వేసేసుకున్నాను. 2-3 ఎండుమిర్చి, కరివేపాకు అనమాట. సో ఈ రసం అనేది అందులో యాడ్ చేసేసుకున్నాను. ఒక 5 to 10 minutes మంచిగా బాయిల్ అవ్వాలి. ఇది మనం వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుందండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. మీరు ఒకసారి ట్రై చేయండి. నా వీడియోస్ మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.